విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంటే, మనం ఎంతవరకు దేవుణ్ణి నమ్ముతున్నామా, మనం దేవుని మీద ఎంత విశ్వసిస్తామనేది దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని పరీక్షలు పెడతా ఉంటాడు. ఆ పరీక్షల్లో మనం ఏమవ్వాలంటే నిలవబడాలి. పరీక్షలో నిలవబడితే దేవుడు మనకి ఏమిస్తాడన్నాను? మహిమ, ఘనత, మెప్పును మనకి కలగజేస్తాడు. నా ప్రియమైన వారలారా, జార్జ్ ముల్లర్ అనబడిన ఒక దైవజనుడు మీకు ఒకసారి జ్ఞాపకం చేసినట్టున్నాను. ఆయన 2000 మంది అనాథ పిల్లల్ని ఏం చేస్తూ ఉండేవాడంటే, విశ్వాసంతో ప్రార్థనతో పోషిస్తూ ఉండేవాడంట. తన దగ్గర డబ్బుండి కాదు, తన దగ్గర పేరు ప్రఖ్యాతులుండి కాదు పోషించేది. ఒక దైవ సేవకుడు 2000 మంది అనాథ పిల్లలను పోషించడం అనేది మామూలు మాటలు కాదు. అంతా కూడా దేని ద్వారా జరిగేదంటే ప్రార్థన విశ్వాసం ద్వారానే ఇటువంటి కార్యాలు జరిగిస్తుంటే ప్రపంచాన్ని అంతటికి కూడా ఒక సవాలుగా మారిపోయాడంటే ఆయన రక్షించబడక ముందు, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించక ముందు, ఆయన తిరిగిన చెడు తిరుగులను బట్టి ఆయన ఆరోగ్యం అంతా కూడా ఏమైందంటే శుభ్రం పాడైపోయిందంటే. పాడైపోయిన తర్వాత యేసు ప్రభుని నమ్ముకున్నాడు. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఎంతో విశ్వసిస్తున్నాడు. ఆయన జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తూ వస్తూ ఉన్నారు. ఒకరోజు ఒక ప్రార్థన గుంపు కింద కొంతమంది కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే, అందులో ఆ ప్రార్థన గుంపులో ఒక ఆయన ఈ మాటను చెబుతూ ఉన్నాడంట. ఏంటి ఆ మాట అంటే, మార్కు సువార్త 11వ అధ్యాయంలోని 24వ వచనాన్ని చదివాడంటే అండి. ఒకసారి చదవండి, ఆ మాట చదవండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనాన్ని. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రార్థనా గుంపులో ఉన్న ఒక ఆయన ఈ మాట చదవగానే ఆ మాట ఈ జార్జ్ ముల్లర్ గారి యొక్క హృదయాన్ని తాకిందంటే. ఏంటి, మనం ప్రార్థన చేసేటప్పుడు మీరు ఏమైతే అడిగామో వాటన్నిటిని నమ్మాలా, అలా నమ్మినప్పుడు అది మనకి కలుగుతాదా అని ఆ మాటని తన యొక్క హృదయాన్ని తాకినప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడంటే ఆ మార్కు సువార్త తీశాడంట. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం ఏదైతే ఉందో ఆ వచనం మీద ఇలా చేయబెట్టి ప్రార్థన చేశాడంట. ఏమనంటే, ప్రభువా, ఈ వాక్యము నీది నాయనా, ఈ వాక్యము ద్వారా నేను నమ్ముతూ ఉన్నాను, నేను విశ్వసిస్తూ ఉన్నాను. నా ఎముకలను బలపరచండి, నా కండరాలను బలపరచండి, నా నరాలను బలపరచండి తండ్రి అని చెప్పేసి, ఇది నీ వాక్యమే ప్రభువా, నేను నమ్ముతున్నానైనా నీ కార్యాలు నా జీవితంలో జరిగించండి అని ఆ వాక్యం మీద చేయిపెట్టి ప్రార్థన చేశాడంట. ఎప్పుడైతే ఈయన ప్రార్థన చేశాడో యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క విశ్వాసాన్ని చూసి వెంటనే ఆయన ఏం చేశాడంటే బలపరిచాడంటే అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగా జార్జ్ ముల్లర్ గారి జీవితంలో చేసినటువంటి కార్యాలు దేవుడు నీ జీవితంలో కూడా చేయగలడు, నా జీవితంలో కూడా చేయగలడు. ఎప్పుడంటే ఆయన మాటలని మనం నమ్మాలి. ఆయన మాటల మీద మనకేముండాలంటే విశ్వాసం ఉంచాలి, మనం విశ్వసించాలి. మనలో అపనమ్మిక అనేది అసలు దరి చేరకూడదు. ఆయన తన యొక్క బుక్లో రాస్తూ ఉన్నాడు ఇలా, ఏమనంటే ఆయన కంటండి దేవుడు 10,000 ప్రార్థన విన్నపాలకి దేవుడు ఆమేనని చెప్పాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే 10,000 ప్రార్థనలకి దేవుడు ఆయనకి ఏం చేశాడంటే జవాబిచ్చాడంట. ఆయనకి జవాబిచ్చిన దేవుడు మనకివ్వడా? అప్పుడు ఉన్న దేవుడు ఇప్పుడు ఉన్నాడు. ఆయన నిరంతరం ఉండే దేవుడు. నేను మాట్లాడుతున్నాను ఏంటి ఆ మాట అంటే, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు. అప్పుడు ఇశ్రాయేలీయుల జీవితంలో అద్భుతాలు చేశాడు, అక్కడ కానా వివాహంలో అద్భుతం చేశాడు, అక్కడ శిష్యురాలి జీవితంలో అద్భుతం చేసిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో సజీవముగా ఉన్నాడు. ఆయన నీ జీవితంలో నా జీవితంలో ఆయన అద్భుతం చేయడానికి ఆయన సిద్ధముగానే ఉన్నాడు. కానీ ఆనాడు వాళ్ళు చూపించినటువంటి విశ్వాసము, వాళ్ళు చూపించినటువంటి విధేయత, ఈ మధ్యాహ్న కాలంలో అద్భుతం పొందుకోవాలి అనుకుంటున్నా నీ జీవితంలో నువ్వు చూపించగలవా? నువ్వు చూపించగలనండి, నేను అటువంటి నమ్మకాన్ని, అటువంటి విశ్వాసాన్ని నేను చూపించగలనంటే దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు. హల్లెలూయా. నమ్మండి, విశ్వసించండి.